హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ కిందనే కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని ప్రెస్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి. నన్ను నాలానే ఇష్టపడాలి, నేను ఇలానే నాలానే ఉంటాను తాతయ్య. నా ప్రేమతో పాటు నా కోపాన్ని కూడా అలవాటు చేసుకోవాలి తను అని అంటాడు కార్తీక్. అంతా విన్న రాజేంద్ర గారు, సరే నీ ఇష్టం కృష్ణ, కానీ ఖుషిని మాత్రం బాధ పెట్టకు అని అంటారు. కార్తీక్ ఖుషి విషయం వదిలేస్తూ, అమ్మమ్మ ఎలా ఉంది తాతయ్య? మా పెళ్లి రోజొచ్చి హారతిచ్చి మమ్మల్ని గృహప్రవేశం చేయించి వెళ్ళిపోయింది. తర్వాత కనీసం నాతో మాట్లాడని కూడా మాట్లాడలేదు. నేను అమ్మమ్మ మీద కోపంగా ఉన్నాను అని అంటాడు. మీ అమ్మమ్మకేమి బాగానే ఉంది, నా బుర్ర తింటూ నిన్నటి నుండి గొడవ చేస్తూ ఉంది నీ దగ్గరికి వెళ్ళాలని. కానీ నేనే వద్దు అని అరిచేసరికి నా మీద అలిగి నన్ను సాధిస్తోంది అంటారు రాజేంద్ర గారు. కార్తీక్ నవ్వుతూ, మీకు అలాగే ఉండాలి తాతయ్య, అప్పుడే మీకు నా బాధ అర్థం అవుతుంది. ఇక్కడ నా తిక్కల దాంతో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానని అని అంటాడు కార్తీక్. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని, ఆ రాజేష్ వర్మ నీ అపాయింట్మెంట్ తీసుకున్నాడంట కదా, ఇప్పుడు వాడెందుకు నిన్ను కలవాలి అనుకుంటున్నాడు అని అడిగారు రాజేంద్ర గారు. అపాయింట్మెంట్ తీసుకున్నాడు అని తెలుసుకున్న మీరు అది ఎందుకో తెలుసుకోకుండానే ఉన్నారా అని అంటాడు కార్తీక్ రియాక్ట్ అవుతూ. అది మాకు తెలుసులేవాయ్, కానీ ఇంత సడన్ గా ఎన్ని రోజుల నుంచి రాని ఆలోచన ఆ రాజేష్ కి ఎప్పుడెందుకు వచ్చింది? అయినా వాడి కూతురు గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఎప్పుడు పబ్బులు పార్టీలు ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ ఉంటుందట. మందు సిగరెట్ కూడా అలవాటున్నాయని తెలిసింది అని అంటారు రాజేంద్ర గారు. కార్తీక్ నవ్వుతూ, ఓహో పర్లేదు, అయితే చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంతకీ ఎన్ని ఎంక్వైరీలు ఎందుకు చేశారు? నాకిచ్చి పెళ్లి చేద్దామని చేశారా అని అడిగితే రాజేంద్ర గారు సీరియస్ గా, రేయ్ నా మనవరాలికి అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అంటారు. కార్తీక్ నవ్వుతూ, మరి ఏం చేయను తాతయ్య, నా బ్రెయిన్లెస్ బ్యూటీకి కనీసం మొగుడుతో ఎలా ఉండాలో కూడా తెలియదు, సరిగ్గా వండి పెట్టడం లేదు, పైగా ఆ చేసే వంట కూడా నేనే నేర్పించుకోవాలి. అందుకే ఈ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అని అంటుంటే రాజేంద్ర గారు వెటకారంగా, ఆ చేసుకోరా, ఆ రీతు బాగా వండి పెడుతుంది, పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ చేసుకో అని అంటారు. తాతగారి మంటకి కార్తీక్ నవ్వుతూ, నీ కొళ్ళు తాతయ్య, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని. కావాలంటే అమ్మమ్మతో నేను మాట్లాడతానులే, నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకో, అంతేకాని ఇలా నా మీద కుళ్ళుకోవడం ఎందుకు అని అంటే రాజేంద్ర గారు వెటకారంగా, నీకు అంత సీన్ లేదు తెక్క సన్నాసి, ఇక నిన్ను చూసి మేము కుళ్ళుకోవాలి మరి అని అంటారు. దానికి కార్తీక్ సీరియస్ గా కొంచెం గట్టిగా తాతయ్య అని అరుస్తాడు. రాజేంద్ర గారు కూడా కొంచెం సీరియస్ గా, రే ఇప్పుడెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఆంబోతులా అని అంటే కార్తీక్ సీరియస్ గా, నేను వరల్డ్ టాప్ బిజినెస్ మ్యాన్ లో ఒకడిని, ఇంకా ఇప్పుడు నా మామకారి మామ సీఎం కి అల్లుణ్ణి, అలా ఎలా సన్నాసి అని అంటారు అని ఉడుక్కుంటుంటే, రే తిక్క సన్నాసి, నువ్వు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా ఇంకా సీఎం కి అల్లుడైనా కూడా నాకు మనవడి వేరా మెంటల్ సన్నాసి అని అంటారు రాజేంద్ర గారు. కార్తీక్ మూతి ముడుచుకొని, తాతయ్య నువ్వు ఇలా తిట్టడం ఏం బాగాలేదు అని అంటుంటే, నా మనవడు నా ఇష్టం, ఇంకా ఎక్కువ కూడా తిడతాను, నాకు నచ్చినట్టు అంటాను అని అంటారు రాజేంద్ర గారు. కార్తీక్ ఒక 10 సెకండ్స్ సైలెన్స్ తర్వాత, తాతయ్య మీరు ఇక్కడికి రావచ్చు కదా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటుంటే రాజేంద్ర గారు కూడా ఒక 10 సెకండ్స్ సైలెన్స్ తర్వాత, లేదులే కృష్ణ, కొన్ని రోజులు నువ్వు అమ్మాయి ఒంటరిగా ఉంటేనే మంచిది, ఆ అమ్మాయికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆ అమ్మాయి కూడా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అని అంటారు. కార్తీక్ రూమ్ లో ఉన్న ఖుషి పాప ఫోటోలు చూస్తూ, దానికి ఇప్పటి వరకు అత్తయ్య ప్రేమ తప్ప ఎవ్వరి ప్రేమ సరిగ్గా పొందలేదు తాతయ్య, దాని డాడీ తమ్ముడు ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నటించేవాళ్లే, ఇంట్లోనే బంధించేవాళ్లే, అందుకే మీరు అమ్మమ్మ చెల్లి ఇక్కడికి వస్తే బాగుంటుంది తాతయ్య, నేను ఆఫీస్కి వెళ్తే ఇంట్లో అది ఒక్కతే ఉండాలి,
ఇక్కడి నుండి నా నుండి పారిపోవాలని ఆలోచిస్తూ తిక్క పనులు చేస్తూ నాకు కోపం తెప్పిస్తోంది. అదే మీరిక్కడుంటే తనకి తోడుగా ఉన్నట్టుంటుంది. తిక్క పనులు కూడా చేయకుండా ఉంటుంది అని చెప్తాడు కార్తీక్. రాజేంద్ర గారు ఒక నిమిషం ఆలోచించి, సరే కృష్ణ, 2 రోజుల్లో వస్తాం. ఇక్కడ అన్ని మన వాళ్ళకి అప్పచెప్పి అని అంటే కార్తీక్ సంతోషంగా అలాగే తాతయ్య అని అంటాడు. అలా 5 మినిట్స్ మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. అప్పటికి టైం ఈవినింగ్ 5 అయితే ఖుషీని కార్తీక్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా పడుకోబెట్టి వెళ్ళాడో అలాగే పడుకొని డీప్ స్లీప్ లో ఉంటుంది. కార్తీక్ ఖుషికి ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని ఖుషిని కింద నుంచి పైకి చూస్తూ, హుఫ్, ఎందుకే ఎంత అందంగా పుట్టావసలు అని అనుకుంటూ, నా కోసమనే కదా అని చూస్తూ, స్లీపింగ్ బ్యూటీ అంటూ కొంచెం ముందుకు బెండ్ అయ్యి ఖుషి నెత్తి మీద ముద్దు పెట్టి బేబీ హెయిర్ చెవి వెనక్కి పెడుతూ మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడితో ఆగబుద్ధి కాక ముక్కు మీద ముద్దు పెట్టి కళ్ళ మీద కూడా కిస్ చేయబోతూ ఉంటే ఖుషి పాప సడన్ గా కళ్ళు తెరిచేసరికి అంత దగ్గరగా ఉన్న కార్తీక్ వైపు చూస్తూ భయంతో గట్టిగా అరిచింది. ఖుషి అలా సడన్ గా గట్టిగా అరిచేసరికి కార్తీక్ ఖుషి నుంచి వెనక్కి జరిగి, ఇప్పుడెందుకే ఇంత గట్టిగా అరిచావు అని అడుగుతాడు. ఖుషి భయంగా పైకి లేచి కార్తీక్ వైపు బెదురు కళ్ళతో చూస్తూ, మీరు అంత దగ్గరగా ఉండేసరికి కళ్ళు తెరవగానే ఏదో భూతమని అనుకుని అరిచాను అని చెప్తుంది కళ్ళార్పుతూ ఇన్నసెంట్ గా. కార్తీక్ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, నేను భూతమేంటే అని అంటాడు కొంచెం సీరియస్ గా. కార్తీక్ సీరియస్ గా అనేసరికి ఖుషి పాప కొంచెం వెనక్కి జరిగి బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, అది మరేమో నేను ఒక సినిమా చూశాను రావణ్ గారు, అందులో ఒక భూతం ఉంటుంది, మనలాగే మనుషుల్లానే ఉంటుంది. అది ఎలా అంటే మీలాగే సిల్కీ హెయిర్ తో మీసంతో లైట్ బియర్డ్ తో ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. మీరు ఆ భూతం కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి మీరు హ్యాండ్సమ్ భూతం అనుకున్నాను రావణ్ గారు అని అంటుంది ఫేస్ అమాయకంగా పెట్టి. కార్తీక్ కొంచెం సీరియస్ గా చూస్తాడు. అంతే. ఖుషి పాప సైలెంట్ అయ్యి సారీ రావణ్ గారు అని చెప్తే కార్తీక్ ఒక నిమిషం ఖుషి వైపు చూసి వెళ్ళి కాఫీ తీసుకొని రా అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి సరే అని కిచెన్ లోకి వెళ్తుంది. ఖుషి వెళ్ళగానే కార్తీక్ టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాలకు కాఫీ తీసుకుని వచ్చి కార్తీక్ ముందు కప్పు పెట్టి, రావణ్ గారు కాఫీ అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూసి కాఫీ కప్ తీసుకుంటాడు. ఖుషి వెనక్కి వెళ్తూ ఉంటే కార్తీక్ ఖుషి చేయి పట్టుకొని లాగడంతో ఖుషి వచ్చి కార్తీక్ ఒడిలో ల్యాండ్ అవుతుంది. కార్తీక్ ఒక చేత్తో కాఫీ పట్టుకొని ఇంకో చేత్తో ఖుషి పాపని ఒడిలో సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఖుషి చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు. సడన్ గా కార్తీక్ అలా లాగేసరికి ఖుషిని సరిగా ఒడిలో అడ్జస్ట్ చేసుకుని పట్టుకున్న కొన్ని సెకండ్స్ కి తేరుకొని భయంగా కార్తీక్ వైపు చూస్తూ లేవడం కోసం చూస్తూ ఉంటే, ఏయ్ తిక్కల్, కామ్గా కూర్చో అని అంటాడు సీరియస్ గా. కార్తీక్ సీరియస్ గా చెప్పడంతో ఖుషి కొంచెం భయంతో బుద్ధిగా కూర్చుంటే కార్తీక్ కాఫీ ఒక సిప్ చేసి ఖుషి నోటి దగ్గర పెడతాడు. ఖుషికి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని చూస్తూ, అలా పిచ్చి చూపులు చూస్తావేంటే, తాగు అని బేస్ టోన్లో చెప్తే ఖుషి కార్తీక్ ని చూస్తూ, నేను కాఫీ తాగను రావణ్ గారు అని అంటుంది. కార్తీక్ ఇచ్చిన సీరియస్ లుక్ కి ఖుషి భయంగా కార్తీక్ వైపు చూసి కాఫీ ఒక సిప్ చేస్తుంది. కార్తీక్ ఇంకో సిప్ చేసి మళ్ళీ ఖుషి ముందు పెడితే ఖుషి ఇంకో సిప్ చేయగానే ఈసారి కార్తీక్ నే మొత్తం కాఫీ కంప్లీట్ చేసి కప్ పక్కన పెట్టేసి ఖుషి పాపను ఒక పక్కకు తిప్పుకొని ఖుషి వైపు చూస్తూ, ఆఫ్టర్నూన్ నీకు డ్రాయింగ్ నేర్పించిన కోసం వచ్చిన టీచర్ చెప్పింది నీకు బాగానే అర్థమవుతుందా అని అడిగితే ఖుషి, హా అర్థమవుతుంది రావణ్, టీచర్ బాగానే చెప్తున్నారు, థ్యాంక్స్ అంటుంది ఒక బ్రైట్ స్మైల్ తో. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఖుషి ఫేస్ లో నవ్వు చూసిన కార్తీక్ మనసు తేలిక పడడమే కాక ఆ బ్యూటిఫుల్ స్మైల్ కి కార్తీక్ హార్ట్ ఫిదా అయిపోయి ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన వల్ల ఖుషి లిప్స్ ని ఇంటెన్స్ గా చూస్తూ ఖుషి లోయర్ లిప్ ని తన 2 వేళ్ల మధ్య బంధించి ముందుకు లాగి దగ్గరికి వెళ్తే ఖుషి ఆవ్ అంటూ అరిచేసరికి ఉలికి పడుతూ ఈ లోకంలోకి వచ్చిన కార్తీక్, ఏం వచ్చిందే అంతలా అరిచావు అని అడిగితే, ఇందాక చెప్పాను కదా రావణ్, నువ్వు అలా దగ్గరగా ఉంటే హ్యాండ్సమ్ భూతంలా కనిపిస్తావు
అని బుంగమూతి పెట్టిన ఖుషిని చూస్తూ తల కట్టుకొని ఇలా దగ్గరికి వచ్చినప్పుడంతా భూతంలా కనిపిస్తే ఇక నేను దీంతో రొమాన్స్ స్టార్ట్ చేసేది ఎప్పుడో, నా ఫ్యాంటసీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునేది ఎప్పుడో అని అనుకుని మొహం వేలాడేసుకొని, దేవుడా దీని బ్రెయిన్ లోకి కొంచెం బుద్ధినిచ్చి నా లైఫ్ బ్రహ్మచారిగా ఎండ్ అయిపోకుండా కాపాడు స్వామి అనుకుంటూ ఖుషిని చూస్తాడు. థ్యాంక్స్ రావణ్ గారు అని మళ్ళీ చెప్తే, థ్యాంక్స్ ఎందుకే అని అడుగుతాడు కార్తీక్. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, మీరు నాకు డ్రాయింగ్ నేర్పించడం కోసమని టీచర్ని తీసుకొచ్చారు అందుకే అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నీ హస్బెండ్ గా అది నా బాధ్యత, అలాగే నీ హస్బెండ్ గా ఇంకా నీకు కొన్ని బెడ్రూమ్ లెసన్స్ నేర్పించడం కూడా నా బాధ్యతే, నేర్చుకుంటావా అంటూ దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే వెనక్కి జరిగి, హా దూరంగా ఉండి నేర్పించండి నేర్చుకుంటాను అనగానే, దీన్ని ఇలాగే వదిలేస్తే దూరంగా ఉండే కాపురం చేయమనేలా ఉంది అని పళ్ళు నూరుతూ ఖుషి వైపు చూసి, ఇప్పుడు డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఖుషి, నాకు కుకింగ్ రాదు అని నీకు తెలుసు కదా, ఓన్లీ కాఫీ పెట్టడం ఇంకా 2 కర్రీస్ ఇవే వచ్చు కదా అని అంటే, కార్తీక్ ఖుషి పాపని పైకి లేపి, సరే పద ముందు నేను నీకు వంట నేర్పిస్తాను అని ఖుషిని తీసుకొని కిచెన్ లోకి వెళ్తాడు. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడు రోటీ చేసి పన్నీర్ కర్రీ చేద్దాం అని అంటే, ఖుషి కార్తీక్ ని చూస్తూ, నాకు పుల్కా కావాలి, రోటీ చప్పగా బాగుండదు అని అంటుంది. సరే అయితే పుల్కానే చేద్దాం అని పుల్కా కోసం ఇంకా పన్నీర్ కర్రీకి కావాల్సిన అన్ని తీసి పెడతాడు. ఒక బౌల్లో పిండి వేసి ఖుషికిచ్చి అందులో కొంచెం వాటర్ వేసి కలుపు అని చెప్తే ఖుషి అది తీసుకొని కలుపుతూ ఉంటుంది. ఖుషికి పిండి కలపటం రాక ఊరికి అటు ఇటు అంటూ ఆడుతూ ఉంటే కార్తీక్ ఖుషిని అతను ముందు నుంచో పెట్టుకొని ఖుషి వెనక నుంచొని తన చేతిని పట్టుకుని పిండి కల్పిస్తూ ఉంటాడు. అలా పిండి కలపడం కంప్లీట్ అవగానే హ్యాండ్ వాష్ చేసుకుని ఖుషి కూడా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కార్తీక్ కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చొని ఖుషితో, ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో నేను చెప్తూ ఉంటాను, నువ్వు చెయ్యి అని అంటే ఖుషి సరే అని అంటుంది. కార్తీక్ ఖుషికి పన్నీర్ ఇచ్చి, ఇది కట్ చేయి అని చెప్పి చిన్న పీసెస్ కట్ చేపించి అవి ఆయిల్లో వేయించి పక్కకు పెట్టిస్తాడు. తర్వాత కార్తీక్ చెప్పినట్టు ఫాలో చేస్తూ ఉంటుంది ఖుషి. కొంచెం సేపటికి కర్రీ కంప్లీట్ అవడంతో ఖుషి పాప టేస్ట్ చేసి కార్తీక్ వైపు చూస్తూ, బాగుంది రావణ్ అని అంటే కార్తీక్ చిన్న స్మైల్ ఇచ్చి ఖుషితో, పుల్కా చేయి అని పిండి కొంచెం కొంచెం తీసి రౌండ్ గా చేసి పెట్టి ఎలా చేయాలో చెప్తాడు. ఖుషి పాప పుల్కా పిండితో మ్యాప్స్ వేస్తూ ఉంటుంది. కార్తీక్ నవ్వుతూ, అలా కాదు అని కార్తీక్ ఒకటి చేసి చూపిస్తే ఖుషి పాప ఫస్ట్ టైం కాబట్టి అన్ని కంట్రీస్ మ్యాప్స్ వేసేసి చేస్తుంది. కొంచెం సేపటికి మొత్తం కంప్లీట్ అవడంతో ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరు తింటారు. అంటే ఖుషి కార్తీక్ కి పెడుతూ తాను తినేస్తుంది. కొంచెం సేపటికి ఖుషి రూమ్ లోకి వెళ్తూ ఉంటే కార్తీక్ ఖుషిని, ఓయ్ తిక్కల్, ఈ రోజు నువ్వు నాతో పాటు పైన మన రూమ్ లో ఉండాలి అని చెప్పడంతో ఖుషి పాప వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తూనే, నేను నా రూమ్ లోనే పడుకుంటాను అని అంటుంది. దానికి కార్తీక్, నీకు నచ్చినట్టుండడానికి ఇదేమి నీ బాబిల్లు కాదు, ఇక్కడ నాకు నచ్చినట్టుండాలి. ఈ 4 రోజులు అంటే ఏదో భయపడుతున్నావు కదా అని పట్టించుకోలేదు, ఇక నుంచి అలా ఉండదు, ఇప్పటి నుంచి నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటూ మొన్న చెప్పాను కదా ఎలా ఉండాలో అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, ప్లీజ్ రావణ్, నేను నా రూమ్ లోనే ఉంటాను అని ప్లేడింగ్ అడిగితే కార్తీక్ పైకి లేచి ఖుషి ముందుకు వచ్చి, నేను కూడా అదే చెప్తున్నాను, నీ రూమ్ లోనే ఉండమని, హస్బెండ్ రూమ్ నే వైఫ్ రూమ్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇద్దరం మన రూమ్ లోనే ఉంటున్నాము అని చెప్తే ఖుషి కార్తీక్ ని చూస్తూ, మరి నా థింగ్స్ అన్ని నా రూమ్ లోనే ఉన్నాయి కదా, ఒక 4 రోజుల్లో మన రూమ్ లో సర్దుకొని అప్పటి నుంచి ఉంటాను అని అంటుంది అప్పటికి తప్పించుకోవడం కోసం. కార్తీక్ నవ్వుతూ, అవునా సరే అయితే ఒకసారి పైకి చూడు అని అంటే పైకి చూస్తుంది ఖుషి. ఒక ఇద్దరు సర్వెంట్స్ ఖుషి రూమ్ లో ఉన్న థింగ్స్ తీసుకుని వెళ్లి పైన ఫ్లోర్ లో పెడుతూ ఉండడం చూసి ఖుషి ఏడుపు మొహం పెట్టుకుని కార్తీక్ ని చూస్తూ ఉంటుంది. కార్తీక్ కి ఖుషి ఫేస్ లో కనపడుతున్న ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు ఆపుకుంటూ, పద ఇక వెళ్దాం మన రూమ్ కి అని ఖుషి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తే సర్వెంట్స్ ఖుషి థింగ్స్ అన్ని కార్తీక్
ఖుషి ఫొటోస్ పెట్టిన రూమ్ లో కాకుండా దానికి అటాచ్డ్ గా ఉన్న ఇంకో రూమ్ లో అన్ని సర్దేసి కిందకి వెళ్ళిపోతారు. ఖుషి ఆ ఫ్లోర్ మొత్తం చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ చూడకపోవడం వల్ల. ఆ ఫ్లోర్ లో మొత్తం 3 రూమ్లుంటే ఇప్పుడు లగేజ్ మొత్తం పెట్టిన రూమ్, ఇంకా దానికి ఆపోజిట్ లో 2 రూమ్స్ ఉన్నాయి. ఖుషి ఫోటోస్ ఉన్న రూమ్ తెలీదు, అది సీక్రెట్ రూమ్ కనుక. ఇప్పుడు లగేజ్ పెట్టిన రూమ్ కి అటాచ్డ్ గా ఉన్న రూమ్ లో నుండి ఉంటుంది ఆ రూమ్ కి ఎంట్రన్స్. కార్తీక్ ఖుషిని తీసుకుని రూమ్ లోకి వెళ్తే ఖుషి రూమ్ మొత్తం కళ్ళని పెద్దవి చేసుకుని చూస్తుంది. కింద ఖుషి ఉన్న రూమ్ కన్నా పెద్ద రూమ్, పెద్ద బాల్కనీ. ఆ రూమ్ కూడా ఖుషి టేస్ట్ కి తగ్గట్టుగా ఉంటుంది. బాల్కనీలోకి వెళ్లి చూస్తే కింద మొత్తం గ్రాస్ మ్యాట్స్, పూల మొక్కలు, ఊయల, ఒక టేబుల్, 2 చైర్స్ ఉంటాయి. అక్కడే ఆగిపోయి చూస్తున్న ఖుషిని చూస్తూ కార్తీక్, ఓయ్ తిక్కల్ అని పిలిస్తే ఖుషి పాప సీరియస్ గా కార్తీక్ దగ్గరికి వచ్చి, నేనేమి తిక్కలు కాదు, అలా పిలిస్తే ఊరుకోను కృష్ణ అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది. కార్తీక్ నవ్వుతూ ఖుషి వైపు అడుగులు వేస్తూ ఉంటే ఖుషి వెనక్కి అడుగులు వేస్తుంది. కార్తీక్ ఖుషిని వాల్ కి లాక్ చేసి 2 పక్కల చేతులు పెట్టి, ఏంటే నాకే వేలు చూపించి బెదిరిస్తావా అని అంటాడు కార్నర్ స్మైల్ తో. ఖుషి పాప భయంగా కార్తీక్ వైపు చూస్తూ "మ్మ్హ్మ్" అని తల ఊపితే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నేను నిన్ను అలాగే పిలుస్తాను, నీకేమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఖుషి భయంగా కార్తీక్ ని చూస్తూ లేదు అని తలూపితే కార్తీక్ ఖుషిని ఇంటెన్స్ గా చూస్తూ, ఇప్పుడు నాకు వేలు చూపించి బెదిరించినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా అని అంటే ఖుషి బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, ప్లీజ్ రావణ్ గారు, ఇంకోసారి అలా చేయను, ఇదొక్కసారికి వదిలేయండి అని అడుగుతుంది క్యూట్ గా మూతి ముడిచి. కార్తీక్ ఖుషి క్యూట్ గా పెట్టిన లిప్స్ ని టెంప్టింగ్ గా చూస్తూ, అదేం కుదరదు, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటే ఖుషి పాప భయంగా కళ్ళు మూసేస్తే కార్తీక్ ఖుషి లిప్స్ పై వేలితో రాస్తూ, ఇప్పుడు నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా అంటే కళ్ళు మూసి బిక్క మొహంతో "మ్మ్హ్మ్" అంటుంది. ఏ చెర్రీ లిప్స్ తో నా లిప్స్ పై ముద్దు పెట్టు అని అంటాడు. అంతే, దెబ్బకి కళ్ళు తెరిచి బాతుగుడ్లంత పెద్దవి చేసిన కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నేను చెప్పిన పనిష్మెంట్ ఫాలో చేయకపోతే అని అంటుంటే ఖుషి టక్కున కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెనక్కి జరుగుతుంది. కార్తీక్ చిన్నగా నవ్వుతూ, నేనెక్కడ చెప్పాను, నువ్వెక్కడ పెట్టావు అంటే, ఇంతకన్నా నాకు రాదు రావణ్ గారు అంది మొహం ఆతువల పెట్టి. నీకు కుకింగ్ లాగే ఇది కూడా నేర్పిస్తాను, నేర్చుకో అంటూ దగ్గరికి వస్తున్న కార్తీక్ ని చూసి టక్కున కళ్ళు మూసేస్తే ఖుషి నడుము ఒక చేత్తో చుట్టేసి గాలి కూడా చేరలేనంత దగ్గరగా హత్తుకుంటూ తన నాలుకతో ఖుషి లిప్స్ అవుట్లైన్ గీస్తూ ఉంటే షాక్ కొట్టినట్టుగా ఫ్రీజ్ అయిపోయిన ఖుషి డ్రెస్ ని గుప్పెట్లో నలిపేస్తూ దాని ఊపిరి తీసేస్తుంటే అది అబ్జర్వ్ చేసిన కార్తీక్ తనని వాల్ కి లాక్ చేసి ఖుషి అప్పర్ లిప్, లోయర్ లిప్ మార్చి మార్చి కిస్ చేస్తూ సక్ చేస్తూ ఉంటే ఏదో అర్థం కాని అలజడికి ఖుషికి శ్వాస భారమై కార్తీక్ షోల్డర్ పట్టి ప్రెస్ చేస్తూ ఉంటే కిస్ బ్రేక్ చేస్తాడు కార్తీక్. కార్తీక్ లిప్స్ వదిలేయడంతో భారంగా ఊపిరి తీసుకుంటూ ఖుషి పాప భయంగా ఫాస్ట్ గా బెడ్ దగ్గరికి వెళ్లి పడుకుంది. కార్తీక్ బెడ్ దగ్గరికి వస్తూ ఉంటే ఖుషి పాప బుర్రలోకి ఒక పెద్ద డౌట్ వచ్చి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ గారు అని పిలుస్తుంది. కార్తీక్ ఏంటన్నట్టు ఖుషి వైపు చూస్తే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, మీరు ఎక్కడ పడుకుంటారు రావణ్ గారు, ఇక్కడ ఒక్కటే బెడ్ ఉంది కదా అని చుట్టూ చూస్తూ సోఫా కనిపించడంతో, ఆ సోఫాలో పడుకుంటారా అని వెంటనే, మీ హైట్ కి సరిపోదు కదా అని అంటే కార్తీక్ సీరియస్ లుక్ తో చూస్తాడు ఖుషిని. కార్తీక్ సీరియస్ గా చూసేసరికి ఖుషి పాప సైలెంట్ అయ్యి చిన్నగా, అది మరి మీకు ఎక్కడ పడుకుంటారో అని అడిగాను అని సైలెంట్ అయితే కార్తీక్ ఏం మాట్లాడకుండా ఖుషి వైపు ఒకసారి చూసి బెడ్ దగ్గరికి వెళ్ళి ఇంకోవైపు పడుకుంటూ ఖుషి చేయి పట్టుకుని లాగుతాడు. బాబు లాగిన ఫోర్స్ కి ఖుషి పాప బల్లిలా కార్తీక్ కి అతుక్కుపోతే కార్తీక్ పడుకుని ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఖుషి షోల్డర్ చుట్టేసి పడుకుంటాడు. సడన్ గా కార్తీక్ లాగేసరికి షాక్ అయిన ఖుషి కార్తీక్ గుండెల మీద అడ్జస్ట్ చేసిన తర్వాత తేరుకుని తనకి ఎక్కడుందో చూసుకొని లేవడం కోసం ట్రై చేస్తూ ఉంటే
చుట్టూ కార్తీక్ చేయి ఉండేసరికి ఆ పట్టు నుంచి బయటపడడానికి భయంగా గింజుకుంటూ ఉంది. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూసి సైలెంట్ గా పడుకోకపోతే మన పొజిషన్ చేంజ్ అవుతుంది అని అంటాడు. కార్తీక్ చెప్పింది 2 నిమిషాలకు అర్థం చేసుకున్న ఖుషి పాప కార్తీక్ ని డొక్కు రావణ్, తిక్క రావణ్, ఎప్పుడు బెదిరిస్తూ భయపెడుతూ ఉంటాడు అని లోపల తిట్టుకుంటూ చుప్చాప్గా అలాగే పడుకొని ఒక 10 నిమిషాలకు గాఢ నిద్రలోకి జారుకుంటుంది. మరి ఎంత భయపడే మన ఖుషి బేబీని మన రావణ్ బాబుకి మ్యాచ్ అయ్యేలా మార్చుకోగలుగుతాడా? అసలు ఖుషికి తన ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటి? తల్లి నుంచి తప్ప ఎందుకు తను ఎవరి ప్రేమ పొందలేకపోయింది? ఖుషి లైఫ్లో ఉన్న ఆ సీక్రెట్ ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.